Guys, this is 10 rupees note and this is 2 rupees coin. మనం రోజు చూసే ఈ కాయిన్స్ అండ్ నోట్స్ గురించి నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బర్త్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది. సో అదే విధంగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఈ కరెన్సీకి అండ్ కాయిన్స్ కూడా బర్త్ ప్లేస్ ఉంటుంది. మరి వీటి యొక్క బర్త్ ప్లేస్ని మనం ఎలా కనుక్కోవడం అనుకుంటున్నారా? చాలా సింపుల్. మనం రెగ్యులర్గా యూజ్ చేసే కాయిన్స్ని చూసినట్లయితే కనుక కాయిన్స్ మీద ఇయర్ అనేది కనిపిస్తుంది. బికాజ్ ఆ కాయిన్ ఏ ఇయర్లో ప్రింట్ అయ్యి వచ్చింది, ఏ ఇయర్లో మింట్ అయ్యి వచ్చింది అనే ఒక ఐడెంటిఫికేషన్ కోసం అన్నట్టు. అదే విధంగా చూసుకుంటే కనుక ఈ కాయిన్ కింద మనకి ఇయర్ కనిపిస్తుంది కదా, ఇయర్ కింద మనకి సింబల్ అనేది కనిపిస్తుంది. కొన్ని కాయిన్స్ మీద స్టార్ సింబల్స్ ఉంటాయి, ఇంకొన్ని కాయిన్స్ మీద మనకి ట్రయాంగిల్ సింబల్స్ కనిపిస్తాయి. అదేవిధంగా ఇంకొన్ని కాయిన్స్ మీద అయితే మనకి డాట్ సింబల్స్ కనిపిస్తాయి. ఇలా మనకి స్టార్ సింబల్ వేసి ఉన్న కాయిన్స్ అన్నీ కూడా హైదరాబాద్లో మింట్ అయ్యి వచ్చాయని అర్థం. సో ఇంకొన్ని కాయిన్స్ మీద మనం ట్రయాంగిల్ సింబల్స్ ఉంటాయన్నమాట. సో అలా ట్రయాంగిల్ సింబల్స్ ఉన్న కాయిన్స్ అన్నీ కూడా మనకి ముంబైలో మింట్ అయ్యి వచ్చాయని అర్థం. అండ్ మనకి డాట్ సింబల్తో కనిపించిన కాయిన్స్ అన్నీ కూడా న్యూఢిల్లీలో మింట్ అయ్యి వచ్చాయని అర్థం. అసలు ఇయర్ కింద మనకి ఏ సింబల్స్ కనిపించలేదనుకోండి, ఆ కాయిన్స్ అన్నీ కూడా కోల్కతాలో మింట్ అయ్యి వచ్చాయని అర్థం. సో ఇప్పుడు తెలిసింది కదా. ఇంకా కాయిన్స్ ఎప్పుడైనా చూసినప్పుడు మీరు గమనించండి, కాయిన్స్ మీద కన్ఫామ్గా ఇయర్ కింద మనకైతే సింబల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.